సో, మనం ఎఫ్‌పీఓకి సంబంధించి మెయిన్స్ ఉందండి. సో, ఫిబ్రవరి 9, 10 ఉండడం జరిగింది కదా! సో, ఇంపార్టెంట్ డేట్స్‌లో పార్ట్ 1 చూద్దామండి. ఎఫ్‌ఈఓ మెయిన్స్‌కి సంబంధించి. అందులో పర్యావరణం సంబంధించి అనమాట. సో, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం మనకి ఫిబ్రవరి 2 జరుపుకుంటారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3, ప్రపంచ అడవుల దినోత్సవం మార్చి 21, ప్రపంచ కలప దినోత్సవం కూడా అదే రోజండి, మార్చి 21, ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడంటే మార్చి 22 అనమాట. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడంటే మార్చి 23, దరిద్ర దినోత్సవం ఏప్రిల్ 22, అంతర్జాతీయ నదుల దినోత్సవం మార్చి 14 అండి. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం మే 22, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న చేసుకుంటారండి. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జూన్ 8, ప్రపంచ జిరాఫీల దినోత్సవం జూన్ 31. సో ఇది రీసెంట్గా పెట్టారండి. అంతర్జాతీయ పుల్ల దినోత్సవం జూలై 29, అంతర్జాతీయ సింహాల దినోత్సవం ఆగస్టు 10, ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12, అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణ దినోత్సవం సెప్టెంబర్ 16, ప్రపంచ రైనో దినోత్సవం సెప్టెంబర్ 22 అనమాట. సో ప్రపంచ జంతువుల దినోత్సవం అక్టోబర్ 4, ప్రపంచ నేల దినోత్సవం డిసెంబర్ 5, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం డిసెంబర్ 11 అండి. దీనికి పార్ట్ 2 వీడియో కూడా ఉంది. సో మెయిన్గా ఇవేనంటే ప్రపంచ పర్యావరణానికి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఇట్లోంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి మెయిన్స్కి. సో కొన్ని ఈవెన్ఓ సంబంధించిన ఇయర్స్, కొన్ని సంవత్సరాలు చూద్దామండి. సో ఇయర్స్ వచ్చేసేవాటికి 2025 అంటే 2024 మనకి ఒంటెల దినోత్సవంగా చేసుకున్నారండి. 2025 వచ్చేసరికి హిమనీ నదాల సంరక్షణ దినోత్సవంగా చేసుకున్నారు. 2026 సంవత్సరం వచ్చేసరికి మనకు పచ్చిక భూములు పశు కాపరాల దినోత్సవంగా చేసుకున్నారండి. సో 2022 వచ్చేసరికి మనకు కూరగాయలు పండ్ల సంవత్సరం గాను మరియు బాల కార్మిక నిషేధ సంవత్సరం గాను, ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సంవత్సరంగా కూడా చేసుకున్నారండి. ఇదే విధంగా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే 2010లో అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరం అండి. 2011 వచ్చేసరికి అడవుల సంవత్సరం అండి. 2006 ఎడార్ల దినోత్సవం, 2008 అంతర్జాతీయ బంగాళాదుంపల సంవత్సరం అండి. 2002 అంతర్జాతీయ పర్వత సంవత్సరం, 2003 నీటి సంవత్సరం, 2019 జనవరి సంవత్సరం అండి. మెయిన్ ఈ పట్టేదాకా సరిపోద్దండి మ్యాక్సిమం. సో ఈవెన్ఓ దశాబ్దాలు చూసుకుంటే 2010 నుంచి చూసుకుంటే ఇంపార్టెంట్ అండి. 2010 నుంచి 20 వచ్చేసరికి ఎడారుల దినోత్సవం అనమాట ఇది. 2016 నుంచి 25 పోషకాహార చర్యలు. పోషకాహార లోపంతో ఇండియాతో చాలా వెరీ అంటే పోషకాహార లోపం అనేది మన భారతీయుల్లో చాలా ఉంటుందండి పిల్లల్లో. సో దానికి సంబంధించిన దశాబ్దం వచ్చేటికి ఇది అనమాట. 2018, 28 వచ్చేటికి నీటి దశాబ్దం అనమాట. 2019, 28 కుటుంబ సంవత్సరం మరియు నెల్సన్ మండేలా దినోత్సవం కూడా అదే దశాబ్దంలో చేశారండి. సో 2021, 30కి సంబంధించి మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందండి ఈ యొక్క 5. సో ఏదైతే మనకు సో వలస పాలన కానీ, ఓషన్ సైన్సెస్ కానీ, పర్యావరణ పునఃస్థాపిత వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి వృద్ధాప్య దశాబ్దం అంటే ఆరోగ్య వృద్ధాప్య దశాబ్దం అంటారు. రోడ్డు భద్రతకు సంబంధించిన దశాబ్దం ఇది అనమాట. 2022, 32 వచ్చేసరికి ఇది స్థానిక భాషలు పర్యావరణ పునఃస్థాపిత అనమాట. ఇదే కాకుండా ఏదైనా చూసుకుంటే 2003, 12 దశాబ్దం అక్షరాస్యత దశాబ్దం అనమాట. 1990, 99 విపత్తుల దశాబ్దం అంటే వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్స్. సో ఇట్లోంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. సో మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో చేసి వాచ్ చేయండి. మనకి ఫిబ్రవరి 9, 10 ఆల్మోస్ట్ మొత్తం కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి.